హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాంజలి క్రియేషన్స్. ఈరోజు నేను ఈ వీడియోలో మీతో ఒక మంచి రెసిపీ షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అదేంటి అంటే నిమ్మకాయ పులిహోర. నిమ్మకాయ పులిహోర చాలామందికి సరిగ్గా కుదరదు అండి. ఎందుకు అంటే కొంచెం ఉప్పు ఎక్కువ అవుతుంది, లేదా పులుపు తక్కువ అవుతుంది. ఏదో కొంతమందికి సరిగా కుదరదు. సో నేను ఇక్కడ పర్ఫెక్ట్గా నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో క్విక్గా చూపిస్తానండి. సో ఈజీ రెసిపీ అండి, ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కేంత వరకు వెయిట్ చేసి, కొంచెం వేడెక్కాక ఆవాలు 1 టీ స్పూన్ ఆఫ్ ఆవాలు, 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర, అలాగే మినప్పప్పు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. మినప్పప్పుతో పాటు పల్లీలని అండ్ శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేస్తేనే మనకి తినేటప్పుడు బాగా అవి గట్టిగా క్రిస్పీగా తగులుతూ ఉంటాయి. అలా అని మొత్తం మాడనివ్వద్దండి. ఓన్లీ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు. నేను ఇక్కడ హింగ యాడ్ చేస్తున్నానండి. మీరు కూడా మీకు నచ్చితే మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే అండి, పర్టికులర్గా వేయాల్సిన అవసరం లేదు. అండ్ నేను ఇక్కడ 7 to 8 పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే కరివేపాకుని యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు ఎప్పుడైనా ఈ స్టేజ్లోనే యాడ్ చేయాలండి. ముందు యాడ్ చేస్తే మాడిపోతుంది. సో ఇట్లా క్రిస్పీగా అవుతుంది. ఎప్పుడైనా కరివేపాకు అలా క్రిస్పీగా అవ్వద్దండి, ఇట్లా ఉండాలి. అండ్ ఇక్కడ పసుపు యాడ్ చేస్తున్నానండి. పసుపుని కూడా ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి. అప్పుడైతేనే పసుపు వాసన మనకి తెలీదు, లేదా పసుపు స్మెల్ అనేది ఆల్ ఓవర్ రైస్కి మొత్తం పట్టుకొని పులిహోర మొత్తం పసుపు అనిపిస్తుంది. ఇక్కడ నీట్గా ఇట్లా ఆయిల్లో వేగనివ్వాలండి పసుపుని. ఇలా ఒక 2 to 3 మినిట్స్ కలుపుతూ ఉండాలి, మిక్స్ చేస్తూ ఉండాలి. అవి పచ్చిమిర్చి అనేవి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గిస్తూ ఉండాలండి. ఇది లాస్ట్లో కొత్తిమీరని వేసుకొని కొంచెం ఫ్రై చేయాలండి. ఒక 1 to 2 మినిట్స్ కొంచెం ఇలా ఫ్రై చేయాలి. కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఆ మిక్చర్ మొత్తానికి పట్టుకునేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి. నేను ఇక్కడ 2 to 3 బౌల్స్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. మరీ అంత వేడిగా ఉండే రైస్ తీసుకోవద్దు, మరీ అంత చల్లగా ఉండే రైస్ తీసుకోవద్దండి. నార్మల్గా ఉండే రైస్ తీసుకోవాలి. నేను ఇక్కడ 2 to 3 టేబుల్ బౌల్స్ రైస్ తీసుకున్నాను. దాంట్లో ఈ ఆయిల్ని మొత్తం వేసి, పప్పులు, పచ్చిమిర్చి మొత్తం వేసి ఒక ఫుల్ లెమన్ జ్యూస్ తీసుకున్నానండి. హాఫ్ కానీ 1.5 ఎక్స్ట్రా తీసుకోవద్దు. వన్ లెమన్ సరిపోతుంది. అండ్ ఇక్కడ 1.5 స్పూన్ నేను సాల్ట్ తీసుకున్నానండి. మీకు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగానే దీన్ని మిక్స్ చేయండి. ఇట్లా కింది నుంచి పైకి కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఎలా పడితే అలా మిక్స్ చేసుకుంటే రైస్ అనేది విరిగిపోతుందండి. ఎందుకు అంటే రైస్ అనేది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కింది నుంచి పైకి మిక్స్ చేసుకోండి. అలాగైతే పులిహోర బాగా మొత్తం రైస్ అంతకి బాగా పట్టుకుంటుంది. నిమ్మకాయ జ్యూస్ అయినా కానీ సాల్ట్ అయినా బాగా పట్టుకుంటుంది. సో ఇలా కలిపితే మన ఎంతో టేస్టీ అయిన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయిందండి. సో మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ టు మీ. థ్యాంక్ యూ.